నేటి నుంచే ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ జీవోను సీఎంకు అందజేశామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో ఎవరూ ముందుకు వెళ్లలేదని, ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. ఈ కేటగరైజేషన్ ఈ రోజు నుంచి లాగు అవుతుంది. మేము సబ్ కమిటీగా రేపు ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా తీసుకొని ఆ వేకెన్సీస్ మేరకు వేగవంతంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎస్సీ కేటగిరీని వర్తింపజేస్తూ మరి అది ఎంత తొందరగా అవి నింపే ప్రక్రియ అనే వార్ ఫుటింగ్ యుద్ధ ప్రాతిపదిగా ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైన మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మేము ఈరోజే ముందుగా మరి గవర్నర్ ఆమోదం వచ్చింది కాబట్టి జియో 33 డేటెడ్ 14th April ఇవ్వడం జరిగింది. ది తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్ రాషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025 will be published in the Telangana Gazette in English, Telugu and Urdu languages as Telangana Act number 15 of 2025. This is immediately after the governor assent has come. దీనికి నెక్స్ట్ స్టెప్గా మరి జియో నెంబర్ 9 డేటెడ్ 14th April 2025 మరి ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. ఓకే, నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు మేము 2011 సెన్సస్ మేరకు మరి 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. వేకెన్సీస్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్, నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ద రూల్స్ ఇన్ పబ్లిక్ అపాయింట్మెంట్స్ అడ్మిషన్స్. మిత్రులారా, ఈ విషయం కూడా జాగ్రత్తగా వినాలి. ఇన్ ద కేస్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇష్యూడ్ and not finalized for appointments in public service or admission into education institutions prior to the commencement of this act, ante ee roju kante mundu, these rules shall not be made applicable. మేము స్పష్టంగా చెప్తున్నాం, 1st August నుంచి మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు. 1st August కంటే ముందిచ్చిన నోటిఫికేషన్లో ఇది వర్తించదు. 1st August తర్వాత మేము ఇవ్వలేదు. ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్ లో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ నింపబోతున్నాము. అవన్నిటికీ ఎస్సీ కేటగరైజేషన్ వర్తింపజేస్తాము. రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము. ఆ నోటిఫికేషన్ కి ఎస్సీ కేటగరైజేషన్ అందరూ కూడా ఎస్సీ కేటగరైజేషన్ మద్దతు పలికేవారు, అన్ని పార్టీల్లో పలికేవాడు. కానీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ జరగకపోయేది. ఈరోజు చట్ట ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక లీగలీ వ్యాలిడ్ ఎస్సీ కేటగరైజేషన్ తీసుకురావడం మరి ఆ గొప్పతనం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు, ఈ క్యాబినెట్కి చెందిన విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండడానికి మరొక నిదర్శనం. బీసీ క్యాస్ట్ సెన్సస్ చేసినాం, బీసీలకి రిజర్వేషన్స్ పెంచినాం, ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. మరి
మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పి